హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మనము వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందామండి ఒక 10. సో, లేట్ చేయకుండా అయితే మొదలుపెడదాం. ఫస్ట్‌దండి ఆగ్నోస్టిక్. ఓకేనా? ఆగ్నోస్టిక్ అంటే వన్ హూ ఈజ్ నాట్ ష్యూర్ అబౌట్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్ అనమాట. ఓకేనా? ఆగ్నోస్టిక్ అంటే. నెక్స్ట్ అఘోని అండి. అఘోని అంటే ఎక్స్ట్రీమ్ మెంటల్ ఆర్ ఫిజికల్ సఫరింగ్ అండి. అఘోని అంటే ఎక్స్ట్రీము మెంటల్ ఆర్ ఫిజికల్ సఫరింగ్ అనమాట. నెక్స్ట్ ఆల్కెమీ అంటే స్టడీ ఆఫ్ కెమిస్ట్రీ ఇన్ ఏ మెడివల్ ఫ్యాషన్ అనమాట. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఆల్కెమీ అంటే స్టడీ ఆఫ్ కెమిస్ట్రీ ఇన్ ఏ మెడివల్ ఫ్యాషన్ అనమాట. నెక్స్ట్ ఆల్గోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ పెయిన్ అండి. ఓకేనా? ఫియర్ ఆఫ్ పెయిన్. నెక్స్ట్ ఏలియన్ అండి. ఏలియన్ అంటే ఏ పర్సన్ బిలాంగింగ్ టు ఏ ఫారెన్ కంట్రీ. ఏలియన్ అంటే ఏంటి? ఏ పర్సన్ బిలాంగింగ్ టు ఏ ఫారెన్ కంట్రీ. నెక్స్ట్ అలిమోనీ అండి. అలిమోనీ అంటే ద మనీ పెయిడ్ టు ఫార్మర్ వైఫ్ నెక్స్ట్ హస్బెండ్ ఆర్ పార్ట్నర్ వెన్ ద మ్యారేజ్ అనమాట. ఓకేనా? ఈజ్ ఎండెడ్ అనమాట. మ్యారేజ్ ఈజ్ ఎండెడ్ అనమాట. నెక్స్ట్ అలెగోరీ అంటే ఏ స్టోరీ ప్లే పిక్చర్ ఎక్సెట్రా ఇన్ విచ్ ఈచ్ క్యారెక్టర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ అల్మనక్ అంటే ఏ పబ్లికేషన్ కంటైనింగ్ ఓకేనా ఆస్ట్రోనామికల్ ఆర్ మెటీరియలాజికల్ యాన్యువల్ క్యాలెండర్ దట్ కంటైన్స్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టైం అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అల్టార్ అంటే ఏ టేబుల్ ఆర్ ఫ్లేట్. ఓకేనా? ఏ టేబుల్ ఆర్ ఫ్లేట్ సర్ఫేస్ వేర్ ఆఫరింగ్స్ ఆర్ మేడ్ టు ఏ డీటీ. ఓకేనా? నెక్స్ట్ అల్టిట్యూడ్ ద హైట్ అబౌవ్ సీ లెవెల్ అనమాట. అల్టిట్యూడ్ అంటే సో ఇవండి ఈరోజు 10 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో ఖచ్చితంగా అయితే మీరు నోట్బుక్ తీసి నోట్ చేసుకోండి, చదవండి. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, ఎస్ఎస్సి ఎంటీఎస్. సో ప్రతి ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థి సో వొకాబులరీని అయితే నెగ్లెక్ట్ చేయకండి. సినానిమ్స్, యాంటనిమ్స్, వన్ వర్డ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఖచ్చితంగా చదవండి. ఎక్కువ బిట్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? గ్రామర్ సగం అయితే వొకాబులరీ సగం. ఓకేనా? గ్రామర్ కంటే వొకాబులరీ నుంచి ఎక్కువ వస్తాయి అన్నమాట. మిస్‌స్పెల్ నుంచి, అలాగే ఈడియమ్స్ నుంచి, వన్ వర్డ్స్ నుంచి, సినానిమ్స్ నుంచి, యాంటోనిమ్స్ నుంచి. సో మీరేం చేస్తారంటే ప్రతిదీ మనకి జాబ్ కావాలంటే ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేయకూడదు, అందులో వొకాబులరీని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకేనా? సో బాగా చదవండి, ప్రాక్టీస్ చేయండి, రివిజన్ చేయండి, గుర్తుంటాయండి. ఓకేనా? సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్రిపరేషన్ అయితే నెగ్లెక్ట్ చేయకండి. సో వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. సో ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి? నెక్స్ట్ వీడియోలో మరో 10 వన్ వర్డ్స్ అయితే తెలుసుకుందాం. ఓకేనా? బాయ్ అండి.